దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో ఎంతో శ్రేష్టమైనది అమ్మ ప్రేమ. అమ్మ అనే పిలుపులో ఒక మాధుర్యం దాగి ఉంది. అటువంటి అమ్మలు ఎందరో ఈ రోజుల్లో ఎంతో దయనీయ పరిస్థితులలో జీవిస్తున్నారు. కదిలిస్తే ప్రతి అమ్మది ఒక దీనగాథ. వృద్ధాప్యము శాపం కాదు, అందులో ఎంతో సంతోషం దాగి ఉంది. ఎందరో వయోవృద్ధులను చేరదీసి నేను మీకు ఉన్నాను అంటూ అతి చిన్న వయసులో పెద్ద హృదయంతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి గత 13 సంవత్సరాలుగా మలిసందె వేళలో చివరి దశలో ఉన్న వృద్ధులకు తమ చేయూతను అందిస్తూ వారి జీవితాల్లో ఆశాకిరణంగా ఉన్న పెద్ది శంకర్ గౌడ్ గారు నేటి మన గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇలాంటి మానవ సేవ చేయడానికి ఈ సేవాతత్వం, ఈ అంకిత భావం ఇవన్నీ మీకు జన్మత ఎలా వచ్చాయి? అటువంటి ఆసక్తికరమైన విషయాలు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నమస్తే అండి. ముందుగా దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు పెద్ది శంకర్. మాది నల్గొండ జిల్లా, మండలం మాడుగులపల్లి మండలం, విలేజ్ గార్లకొండపాలెం. సో అక్కడ గార్లకొండపాలెం నుంచి నేను అక్కడ ప్రస్తావన స్టార్ట్ అయింది నాది. సో అక్కడ పుట్టి పెరిగింది మొత్తం అక్కడే. నేను చదువుకున్నది 6వ తరగతి వరకు అక్కడే ప్రైవేటు స్కూల్లో నేను సరస్వతి విద్యామందిరం కన్నెకల్లో అనే విలేజ్లో నేను చదువుకున్నాను. సో నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే మా మదర్ చనిపోయారండి. సో మా మదర్ చనిపోయినప్పుడు నాకు తెలిసి తెలవని వయసులో మా అమ్మగారు చనిపోయారు. సో అప్పుడే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. దాని తర్వాత 2 సంవత్సరాలు అలాగనే విలేజ్లోనే ఉంటూ 7వ తరగతి చదువుతున్న టైంలో మా నాన్నగారు కూడా కాలం చేశారు. అది ఇంకా నన్ను చాలా బాధేసింది. సో దాని తర్వాత నేను చదువుకోలేని స్థితిలో ఉన్నాను. చదువుకోలేకుండా నేను మిర్యాలగూడ వెళ్ళి, సో మిర్యాలగూడలో బీసీ హాస్టల్లో వండుకుంటూ అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నాను. చదువుకొని కూడా ఇబ్బంది పడ్డాను. హాస్టల్లో సదుపాయాలు లేక ఇబ్బంది పడి, సో ఆ నుంచి నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా రిలేషన్ వాళ్ళ ద్వారా హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్లో ఉంటూ సో అక్కడ ఇక్కడ పనిచేస్తూ, సో గడ్డియన్నార ఫ్రూట్ మార్కెట్లో పనిచేస్తూ అక్కడ టెలిఫోన్ బూత్లో ఎంప్లాయీగా చేస్తూ ఇబ్బందులు పడ్డాను చాలా రోజులు, చాలా రకాలుగా. సో తినడానికి తిండి లేక కూడా ఇబ్బంది పడి రోడ్ల మీద ఆకలిగా అలమటిస్తున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా నా నిజ జీవితంలో చాలా ఉన్నాయి, చెప్పుకోలేనివి కూడా ఉన్నాయి. సో ఈరోజు ఆ చెప్పుకునే విషయాలు మన దివ్యవాణి తరపు నుంచి ముందుకు చెప్పినందుకు మాకు ధన్యవాదాలు. అమ్మా ఫౌండేషన్ ద్వారా మీరు దిల్సుఖ్ నగర్లో చేరారు కదా, అక్కడ మీ పరిస్థితి ఏమిటి? అనిల్ గారి దగ్గర షెల్టర్ తీసుకున్నారు కదా, ఎలా మీ కష్టాలు దాటి ముందుకు వెళ్ళారు? తర్వాత మీ జీవితం ఎలా ఈ సేవ వైపు మళ్ళింది? ఆ వివరాలు కాస్త చెప్తారా? నేను హైదరాబాద్కి వచ్చి కొన్ని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డ రోజులలో నేను అనిల్ గారి గురించి మా మామగారు చెప్పడం జరిగింది. ఇలా ఒక అనాథాశ్రమం ఉంటుంది, అక్కడ ఉండి చదువుకోవచ్చు, సో ఫుడ్ పెడతారు, చదువు ఎడ్యుకేషన్ ఇస్తారు అనే ఉద్దేశం నాకు 2-3 చెప్పడం జరిగింది. సో అట్లా నేను అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా గురువుగారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర వండుకుంటూ, వాళ్ళ హాస్టల్లో వండుకుంటూ, సరస్వతి నగర్ హైదరాబాద్లో ఉంది ఫస్ట్. సో అక్కడ 2 సంవత్సరాలు నేను ఆర్ఫనైజ్ హోమ్లో ఉండు వాళ్ళ మధ్యలో తింటూ అండ్ కాలేజ్ చేయడం జరిగింది. సో అట్లా కొన్ని ఇబ్బందులు పడుతూ అలా చేసుకుంటూ వచ్చానండి. చేసుకుంటూ క్యాటరింగ్లో చేశాను. క్యాటరింగ్ తర్వాత టెలిఫోన్ బూత్లో వర్క్ చేశాను. ఫ్రూట్ మార్కెట్లో మామిడికాయలు అవి ఎత్తాలి, అవే పని ఉంది. అట్లా చాలా రకాలు, చాలా ఒకటి అని కాదు, ఏ పని దొరికితే ఆ పని రూపంలో అట్లా చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్ళగా నాకు ఒక గురువుగారు లాగా మనకు అనిల్ గారు కనిపించారు. అనిల్ గారు కనిపించి వాళ్ళ ఆశ్రమంలో జాయిన్ అయ్యి అక్కడే చదువుకున్నాను. 2 years వరకు అక్కడే చదువుకొని, సో కొంచెం మైండ్ మెచ్యూర్డ్ వరకు వచ్చి నేను దాని నుంచి బయటకు వచ్చానండి. తర్వాత మీ జీవితంలో ఒక ఆశయం అంటూ ఎలా ఉండేది? ఎలా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనే సంస్థ ఆవిర్భావం ఎలా జరిగింది? మీ జీవితంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఉందా? ఆ వివరాలు ఏమిటో చెప్తారా? నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు, అమ్మ ఫౌండేషన్ అనిల్ సార్ దగ్గర ఉన్నప్పుడు, గురుగారి దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ వాళ్ళ కష్టాలు చూశాను. కష్టాలు చూసి ఇట్లాంటి సంస్థని
నేనే పెట్టి పోషించాలి, ఒక ప్రయోజకుడినై అని చెప్పేసి ఆ ఉద్దేశం అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి నేను కష్టపడుకుంటూ ఒక ఎలక్ట్రానిక్స్, రాజకమల్ ఎలక్ట్రానిక్స్ కానీ, షా ఎలక్ట్రానిక్స్ కానీ, అట్లా కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలో నేను ఉద్యోగం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాను. సో అలా ముందుకు వెళ్తూ బసవతారకం హాస్పిటల్లో అనేది నేను ఒక ఎంప్లాయీగా నార్మల్గా 2009లో నేను జాయిన్ అయ్యాను. అక్కడ నార్మల్ ఎంప్లాయీగా అప్పుడు 3,500 రూపాయల జీతంతో స్టార్ట్ అయ్యి సో కంటిన్యూ చేస్తున్నాను. నేను చేసేది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూసి నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. అసలు ప్రస్తుతం ఏంది, తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడేటాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. సో నాకు అప్పుడే స్టార్ట్ అయింది, ఇట్లాంటి వాళ్ళని ఎవరైతే ఆర్ఫనైజ్లో పెరుగుతారో అట్లాంటి వాళ్ళని నేను దత్తత తీసుకొని నేనే సొంతంగా చేయాలని సో అప్పుడే నిర్ణయించుకున్నాను. నా పేరు శిరోమణి. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. చాలా బాధలు పడి కష్టాలు పడ్డాను సార్. చూసుకోలేడు, ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసిన, చూడలేని పొజిషన్లో ఉండి కష్టంగా ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చినాక మాత్రం మా సారు పేరున నీకేం కావాలన్నా కానీ ఏం నువ్వు బాధపడద్దమ్మా, అన్నిటికీ నేనున్నా అని అన్నీ మంచిగా సమకూర్చాడు. ఇంట్లో లేని సంతోషం ఇక్కడ ఉంది సార్. మా సారు ఎన్నో బాధలు పడుతుండే, ఎన్నో ఇది రకాల ఇక్కడ రెంటు, ఇది ఆశ్రమం రెంటే, అన్ని విధాల లైట్ బిల్లు, నల్ల బిల్లు, కూరగాయలు ప్రతి ఆదివారము ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నీలంఫారి, బస్వతార. ఆయన ఏం చేస్తాడో ఏం లేడో, చిన్న వయసు 35 ఏళ్ళ వయసే. అందరికీ 400 నుండి 500 మంది దాకా అన్నదానం చేస్తాడు. మా సార్ను పైకి దేవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా మీరు సాయం చేయాలని కోరుకుంటున్నా. అప్పుడు ఎప్పుడైనా కానీ చాలా మంచి వ్యక్తి ఈ ప్రపంచంలో దొరకలేడేమో అన్న అనుభూతి నాకు ఇక్కడ కలుగుతుంది. అంత సంతోషంగా ఉంది. మీకు ఏం కావాలని అడుగుతాడు, ఒకనాడు కూడా కోపం చేయలేడు, ఒకనాడు కూడా కోపంగా మాట్లాడలేడు. టైంకు మాకు ఆయన ఏం బాధపడుతుండో ఏం పడుతుండో మాకైతే తెలియదు. కానీ పొద్దున్న 7 గంటల వరకు చాయ్, 8:30, 9 లోపలనే టిఫిను, 1 గంట వరకు లంచు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు చాయ్ బిస్కెటు, మళ్ళీ సాయంత్రము చపాతి వాళ్ళకి చపాతి, అన్నం వాళ్ళకి అన్నం. మీకు ఏం కావాలన్నా నన్ను అడగచ్చు, ఎటువంటి బాధ లేదు సార్. ఇంట్లో ఉన్నది బాధ, కానీ ఇక్కడైతే లేదు. నా మనసుకు వచ్చి అయితే అంత సంతోషంగా ఉంది. నాలాగా ఎవరైతే పిల్లలు ఉంటారో నేను కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత చేయాలనే ఉద్దేశంతో నేను అప్పుడే నిర్ణయించుకొని సో అప్పుడు బసవతారకం హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ చేసి ఆదివారం మేము తినడానికి తిండి లేక ఎవరైతే ఇబ్బంది పడతారో ఆర్థికంగా, విలేజ్ నుంచి వాళ్ళకు డబ్బులు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మేము కనీసం పెట్టాలని ప్రతి వారం 50 మందితో స్టార్ట్ చేశాము. ఇప్పుడు దాదాపు 400 మంది పైగా పెడుతున్నాము. అక్కడ బసవతారకం హాస్పిటల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని మనము ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ, వాళ్ళందరినీ తీసుకొని మేము నిర్ణయించుకొని ఇలా ఆకలి లేకుండా చెయ్యాలని అప్పుడే మేము స్టార్ట్ చేసాము. ఆ రోజుల్లో స్టార్ట్ చేసి ఇప్పటికీ 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఫ్రెండ్స్ సహకారంతో చేస్తూనే ఉన్నాము. నా పేరు సువర్ణ, సంగారెడ్డి నుంచి వచ్చిన. నాకు 3 అమ్మాయిలు, ఒక బాబు. చాలా మంచి వ్యక్తి, మాకెన్నడూ కోపం కాలేదు. మంచిగా చూసుకుంటాడు. ఏంటంటే బాధ, నేను ఇక్కడికి వచ్చినాను బాధ అంతే. మంచిగా సాగిన సంసారం ఉండి ఇక్కడికి వచ్చిన కదా అన్నీ ఒక్కటే బాధ, నాకు ఇంకేం లేదు. సార్ అయితే ఎన్నడేమనలేదు, ఎన్నడు కోపం కాడు. నేను ఎప్పటికి గుర్తు చేస్తాను, నా మన్మల్ని ఎక్కువ ఉన్నాడు సారు. నా మన్మని అంతున్నాడు, మా మన్మడు, మా పెద్ద అమ్మాయి కొడుకు అంతున్నాడు సార్ అంతా. నేను అదే గుర్తు చేసుకుంటా, మా పెద్ద మన్మని అంతున్నాడు సార్ అని. మంచోడు సారు. ఏంటంటే పరిస్థితులు బాగలేక వచ్చి కానీ మాని సాగిన సంసారం ఉండే సారు. ఏదో ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చిన.
ఇక 3 అమ్మాయిలు వాళ్ళ అత్తగారి ఇళ్ళల్లో. బాబు వేరే ఊరికి పోయిండు. ఒకరని ఉండలేక ఇక్కడికి వచ్చి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో రెడీ టు సర్వ్ సంస్థ అనేది పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆపదలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అనేది చెప్పడానికి, మేము రెడీ టు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది మేము స్టార్ట్ చేసి సర్వీస్ చేస్తూనే ఉన్నాము. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఐఎమ్ 78 years ఓల్డ్. నేను నా భార్య శారదాదేవి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో 1.5 yearగా సౌకర్యంగా ఉంటున్నాము. ఇక్కడ మాకు అన్ని విధాల స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. అందరూ అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తున్నారు. టౌన్కి దగ్గరలో ఉండటం వలన ఆయన వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తున్నారు. సో మేమిద్దరం ఇక్కడ అన్ని విధాలుగా మాకు సౌకర్యంగా ఉంది. అందరూ అనుకునేటట్టు వృద్ధాప్యం అనేది ఒక శాపం కాదు. అది వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం వృద్ధులం అనుకుంటే వృద్ధులం అవుతాము. వృద్ధులు కాదనుకుంటే మామూలుగా సరదాగా చిన్న వయసు వాళ్ళ వల్లే ఆనందంగా సంతోషంగా ఉండగలము. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని ఎన్జిఓస్ ఏదైతే ఆర్ఫనైజ్ హోమ్స్ ఉన్నాయో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయో, ఇతర ఏదైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాయి. సో ఏంటంటే ఒక 10 మందిని 20 మందిని పోషించాలన్న ఉద్దేశంతో ఉంటాయి. అవి ఏంటంటే ఇయర్లీ అనేది బర్డన్ అవుతుంది వాళ్ళకి. సో ఈ సంవత్సరం చేస్తారు, వచ్చే సంవత్సరం చేస్తారు, ఇంకో సంవత్సరం చేస్తారు, అలా చేస్తూ బర్డన్ అయిపోయి ఆర్గనైజేషన్స్ తీసేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మేమేంటంటే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. ఎవరైనా ఎన్జిఓ తీయాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉంది అనుకోండి, వాళ్ళు చేసే మంచి పని, ఆ మంచి పనికి చేయాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి. కష్టాలు కన్నీళ్ళు ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మంచి పనికి, చెడు పని చేయడానికి ఇవన్నీ రీజన్లు అవసరం లేదు, మంచి పనికే కష్టాలు వస్తాయి. సో అట్లా ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఆర్గనైజేషన్, ఈ సంవత్సరం ఉన్న ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, ఇన్నర్గా ఎంత సఫర్ అవుతారో అనేది ఒక ఎన్జిఓ నడిపే వ్యక్తికి మాత్రమే దాని గురించి తెలుస్తుంది. సో అట్లా నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి ఏ ఎన్జిఓ బాధపడకూడదు, ఏ ఎన్జిఓకు ఏదైనా కూడా ఏమున్నా కూడా వాళ్ళకు నిత్యావసరాలు కావాలా, గ్రాసరీస్ కావాలా, ఇంకేమన్నా ఎడ్యుకేషన్ పరంగా కావాలా, వాళ్ళకి బట్టలు కావాలా, వాళ్ళకి హెల్త్ పరంగా కావాలా అనేది మేము ఫస్ట్ 2011లో స్టార్ట్ చేసి ఫస్ట్ 190 ఆర్గనైజేషన్ల లిస్ట్ మా దగ్గర ఉందండి. మేమనేది ఎవ్రీ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూసాము. సో మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఎందుకు తీయాలనుకుంటున్నారు, మీరు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఎందుకు తీయాలనుకుంటున్నారు అని చెప్పేసి మేము చేయితనిచ్చి ఆ ఎన్జిఓని అలా నిలబెట్టిన ఎన్జిఓలు చాలా ఉన్నాయండి. 2011 నుంచి దాదాపు కొన్ని వందలాది ఎన్జిఓస్లను మేము అడాప్ట్ చేసుకొని, సో వాళ్ళని చూస్తూ మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామనే భరోసా ఇచ్చి సో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నా పేరు వెంకటరత్నం. నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడికి తెలిసి ఇక్కడ బాగా ఉంటుందని చెప్పేసి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఏ కావాలంటే ఈ మందులు, తిండికి కానీ ఏది లోటు లేదు. మంచిగా చూస్తారు. వారం హాస్పిటల్కి భోజనాలు, ఆదివారం 200 మంది 300 మందికి భోజనాలు పెడతారు. దిగులంటూ లేకుండా చూస్తున్నారు. ఆయన కూడా ఇంకా జనము ఇక్కడ పట్టక వచ్చిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఏదన్నా దాతలు సహాయం చేస్తే ఆయనకి చేయూతనిచ్చి పైనేసి ఇంకా సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాము. నా పేరు సత్యమ్మ. నాకు ఏం బాధ లేదు. నేను బిహెచ్ఎల్ లింగంపల్లికి వెళ్ళి వచ్చాను. నాకు ఒక కొడుకు, మళ్ళీ నా మన్మరాలు, మా తమ్ముళ్ళు అందరూ బాగానే ఉన్నారు. నాకు చాలా బాగా చూస్తారు. మళ్ళా మా సార్ కూడా మంచిగా ఏదంటే అది చేస్తాడు, చాలా మంచిగా చూస్తాడు. నా పేరు సూర్యం గారు. మా నాయన పేరు కేన్ కృష్ణగౌడు. మాది సొంత ఊరు షామీర్పేట జగంగూడము.
నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. పరిస్థితి ప్రభావం వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చి ఉన్నాము. దీన్ని ఉండడం వల్ల మాకీడ చాలా సంతోషంగా ఉన్నది, ఇంట్లో ఉన్నట్టే ఉన్నది అనేది. ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పెద్ద ఎవరైతే ఉన్నారో ప్రతిసారి మాకు భోజనాలకు ఏం కావాలా, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా పెడుతున్నారు. టిఫిన్ చేసేటప్పుడు సోమవారం నుంచి ఆదివారం దాకా ఏమేమి పెట్టాలో అవి పెడుతున్నారు. భోజనాలు చాలా మంచిగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ ఏర్పరిచిన వారికి ధన్యవాదాలు చాలా చాలా. దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి కారణం రెడీ టు సర్వ్ అనే సంస్థ ఫౌండేషన్ ఎలా ఉందో, రెడీ టు సర్వ్ హోమ్ కేర్ అనే ఒక సంస్థ ఉంది. సో హోమ్ కేర్ సంస్థలో ఏంటంటే నర్సింగ్ కేర్ కానీ, సో ఫిజియోథెరపీ కానీ అండ్ కేర్ టేకర్స్ కానీ, ఈ సర్వీస్ నేను హైదరాబాద్లో ఎక్కడైనా ఎవరికైనా నేను పంపిస్తాను. సో దాని ద్వారా వచ్చే మనీ అనేది నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వాడుతున్నాను. సో రెడీ టు సర్వ్ హోమ్ కేర్ ద్వారా వచ్చే మనీ రెడీ టు సర్వ్ ఫౌండేషన్కు సో వాడుతున్నాను అన్నట్టు. సో నర్సింగ్ కేర్ సేవలు అనేది హైదరాబాద్లో ఎక్కడైనా నేను పంపిస్తాను. నర్సింగ్ కేర్ కానీ, ఫిజియోథెరపీ కానీ ఏదైనా కూడా మినిమం విజిట్. కోవిడ్లో అయితే కొన్ని వందల మంది పేషెంట్ల దగ్గరికి కూడా వెళ్ళడానికి కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే ఉన్న టైంలో నేను నా మనసు సాక్షిగా చెప్తున్నాను, కొన్ని వందల వేల మందికి నేను నా నర్సింగ్ కేర్ సర్వీస్ ద్వారా ఇంటికి పంపించి, ఆ పేషెంట్ కోవిడ్ని ముట్టుకోలేని పరిస్థితులలో కూడా నేను పంపించి వాళ్ళకి సర్వీస్ చేసి మినిమం కాస్ట్ తీసుకొని, సో అప్పుడు నేను సర్వీస్ చేసిన రోజులు ఇప్పటికీ నా కాల్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అప్పుడు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా కాల్ చేస్తారు. నేను హోమ్ కేర్ ద్వారా ఏదైతే బిజినెస్ చేస్తానో ఆ బిజినెస్ ద్వారా వచ్చే మనీ మాత్రం నేను ఫౌండేషన్కి వాడతాను. సో ఎక్కడ మాత్రం ఎవరిని కానీ నేను డొనేషన్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ ఎప్పుడూ అడగను. ఎవరైనా చేయాలనుకుంటే, సాయం చేయాలనుకునే వచ్చిన వాళ్ళ దగ్గరే సో నేను తీసుకుంటాను. అంతేగాని నేను సో ఏ రూపంలో కూడా ఎవరిని ఎప్పుడూ అడగలేదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఎవరిని అడగలేదు. సో నర్సింగ్ కేర్ ద్వారానే నేను చేస్తుంటాను. మీరు వృద్ధాప్యములో ఉన్న వారిని చేరదీసి వారి జీవితానికి ఆసరగా ఉంటున్నారు. మీ గురించి, మీ సేవా కార్యక్రమాల గురించి ఈనాడు డైలీ పేపర్లో కూడా వచ్చింది. దీనికి స్ఫూర్తిదాయకమైన అంశం ఏదైనా ఉందా? మానవ సేవయే మాధవ సేవ అంటారు పెద్దలు. ఇంతకు మీకు ఆశ్రయం కల్పించిన అమ్మా ఫౌండేషన్ అనిల్ గారి దగ్గర జీవితంలో ఎలా నిలదొక్కుని ఎలా ఈ సేవను ముందుకు తీసుకెళ్తున్నారు వివరిస్తారా? సో దేవుని సపోర్ట్ అనేది నాకు ఉందండి. ఎందుకంటే నేను తినడానికి తిండి లేక హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను, సో 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాను అనేది అది దేవుని దయ వల్ల నాకు సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ద్వారా నా ఫ్యామిలీ, 2 పిల్లలు, సో అంతా బాగుంది. దేవుడిచ్చిన దయ వల్ల బాగుంది. సో ఆ సపోర్ట్ తోటి నేను ఉండడానికి కారణమైనది కాబట్టిగా సో నేను అది ఎంతోమందికి లేని వాళ్ళకి కానీ, గ్రాసరీస్ లేని వాళ్ళకి గ్రాసరీస్ ఇస్తాను. సో హ్యాండిక్యాప్స్కు ఎవ్రీ మంత్లో ఒక ప్రోగ్రామ్ పెడతాను, గ్రాసరీస్ ఇస్తాను. సో వాళ్ళకు నీడి ఏదన్నా మెడిసిన్ ఉన్నా మెడిసిన్ ఇస్తాను. సో అలా చాలా సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుంటాం మా సంస్థ నుంచి. సో మేము సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా మీకు నీడి ఉంది, నిజంగా నీడి ఉంది, మెడిసిన్ కానీ సో ఇతర ఏమైనా ఇంట్లో తినడానికి తిండలేకుండా కానీ ఎవరైనా ఉన్నారంటే మా సంస్థను సంప్రదిస్తే సో మేము అది జెన్యూనా కాదనేది చూసి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు ముత్యాలమ్మ అండి. నాకు 2 కొడుకులండి, ఒక బిడ్డ. నేను ఇక్కడికి నా బిడ్డ తీసుకొచ్చి అప్పచెప్పిందండి. నా సారు ఎంతో మంచిగా చూసుకుంటారండి. ఈ వృద్ధాశ్రమంలోనే ఆనందంగా పలకరిస్తే చాలు, అదే ఆనందం అండి. అందరం మంచిగా ఉంటామండి ఇక్కడ అందరూనండి. ఒక అక్క చెల్లులాగా, ఒక అన్నదమ్ములాగా అందరు కలిసిమెలిసి ఉంటామండి. నవ్వుతూ తులుతూ ఈ ఆనందం ఎక్కడా రాదండి, ఇంటికాడ కూడా రాదండి. ఈ బాబు చూసినట్టు అందరూ చూస్తారు. స్నేహితులు, నా ఇంట్లో నా పర్సనల్గా జరిగిన ఇన్సిడెంట్ ఉంది. మా మదర్ ఫాదర్ చనిపోయారు. సో చనిపోయిన విధానం అనేది నేను ఎంత ఇబ్బంది పడ్డానో, ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బంది అనేది నేను వేరే వాళ్ళకి కలగకుండా ఇట్లాంటిది చేయాలనే ఉద్దేశం అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయ్యి నేను ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత చేద్దామని చేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఓకే ఉన్నారు. అందుకనే నేను సమాజం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే 400 మందికి ఆదివారం అన్నదానం చేస్తున్నాను. 24 మంది ఎవరైతే వయోజకులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషించే స్థితిలో నేను తీసుకున్నాను. ఓన్లీ 24 మంది కాకుండా 200 మందికి ఇవ్వాలన్న ఉద్దేశం నాకుంది.
సో అది ఆ ఆలోచనలో ఉన్నాను. సో దాతల సపోర్ట్ కూడా తీసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని కూడా నేను ఆలోచనలో ఉన్నాను. నా పేరు పెంటమ్మ. నేను దేవరాంజాలకి వెళ్ళి వచ్చిన. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు చనిపోయిండు. ఆడెవరు మా కోడలు చూడని అన్నది. ఒక బాబు తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు. మంచిగా చూసుకుంటాడు మా సారు. 30 మందికి ఎక్కడికి వెళ్ళి బాధపడుతుండో కానీ మంచిగా తెచ్చుతుండు, పెడుతుండు. 3 పూటలు మంచిగా తింటున్నాం, ఉంటున్నాం. కానీ మా సార్కి ఎవరన్నా మా మీద దయపూటి దిక్కులేని వాళ్ళని మా సార్కు సాయం చేయాలని నేను మొక్కుతున్నాను. మా సార్ పైకి రావాలి, వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలి, నిండా 100 ఏళ్ళు క్షేమంగా. మా అన్ననైతే మంచిగా చూస్తుండు, మాకు ఏ లోటు లేదు, కన్న తల్లు లెక్క చూస్తుండు మమ్మల్ని. నేను ఇది పెద్ద సేవ అని నేను ఎప్పుడూ ఊహించనండి. ఇది చిన్న సేవ అనుకుంటా. నేను కొన్ని 100 మందికి, 200, 300, 1000 మందికి కూడా నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో అనేది మనం చిన్న పెద్ద తేడా అనేది ఏం లేదు. మన మనసు మంచిగా ఉంటే అది ఏదైనా సాధించవచ్చు అనే రూపంలో నేను హార్డ్ వర్క్ చేస్తాను. ఆ హార్డ్ వర్క్ రూపంలో సో కొన్ని 100 మందికి నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే 100 మందికి ఫుడ్ పెడుతున్నాను. అలాగే కొన్ని 100 మందికి సో ఆశ్రయం కూడా ఫ్యూచర్లో ఇస్తానని నేను కోరుకుంటున్నాను. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న విస్తృత సేవలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమే. పెద్ది శంకర్ గౌడ్ గారు ఇంకా ఏ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వారి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో వచ్చే